వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా దిశ బోర్డు మెంబర్గా ఎన్నికైన సుంకోజీ ప్రవీణ్ కుమార్. కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్. ఏఈఓ ప్రణతి సస్పెండ్ ఆర్డర్ను ఎత్తివేయాలని రైతుల ఆందోళన. రిలయన్స్ ట్రెండ్స్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు సన్మానం. సౌదీ అరేబియాలో కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి మృతి. మునగాల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకుల ధర్నా. వైసీపీకి బిగ్ షాక్, కడప మేయర్ పై అనర్హత వేటు. పాకాలలో శ్రీ సత్యమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమం. తిరుపతి గంగమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ. సిద్దిపేట జిల్లా దిశ బోర్డు మెంబర్గా సుంకోజు ప్రవీణ్ కుమార్ ను నియమించారు. సిద్దిపేట జిల్లా దిశ బోర్డు మెంబర్ సభ్యుడిగా సుంకోజీ ప్రవీణ్ కుమార్ నియామకమయ్యారు. జిల్లా స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ, సమన్వయమే లక్ష్యంగా రూపొందించిన దిశ కమిటీ దుబ్బాక మున్సిపాలిటీ పరిధికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుంకోజు ప్రవీణ్ కుమార్ సభ్యునిగా నామినేట్ అవ్వడం ఆయన రాజకీయ జీవితంలో మరొక ముఖ్య ఘట్టంగా నిలిచింది. ఈ కమిటీలో సభ్యునిగా ఆయన నియామకం కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జిల్లా పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నెల 16వ తేదీన సిద్దిపేటలో నిర్వహించనున్న దిశ విస్తృత స్థాయి సమావేశానికి ఆయనకు అధికార ఆహ్వానం అందక తొలిసారి ఆయన ఈ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సుంకోజు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామిగా అవకాశం కల్పించినందుకు ఆనందంగా ఉంది. సామాజిక సేవా భావనతో నా ప్రయాణం ప్రారంభమై రాజకీయ కార్యకర్తగా గ్రామీణ ప్రజల గొంతుకను అధికార యంత్రాంగానికి వినిపించే పర్యవేక్షణలో భాగమైన ఈ కమిటీకి ఎంపిక కావడం గర్వంగా ఉందని తెలిపారు. కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకోనున్నట్లు వెల్లడించారు. కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో మీడియా సమావేశంను నిర్వహించారు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు. తిరుపతి గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జాతర మొదటి రోజున వినాయక స్వామి ఉత్సవాన్ని కనుల పండుగగా చేపట్టాం. సోమవారం అమ్మవారి అగ్నిగుండం, పుష్ప పల్లకి నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. రేపు ఆలయం వద్ద సుమారు 25,000 మందికి అన్నదాన కార్యక్రమం, బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందని తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేవలం 7 నెలలకు ఆలయానికి 21 లక్షల హుండీ ఆదాయం రాగా గత 5 ఏళ్లలో అమ్మవారికి వచ్చిన విరాళాల వివరాలు ఇవ్వలేదు అంటూ మండిపడ్డారు. ఆలయానికి సంబంధించిన విరాళాల వివరాలు అనేక సార్లు అడిగినా వివరాలు ఇవ్వలేదు. భూదానం కింద 22 లక్షలు ఆలయానికి భక్తులు విరాళంగా అందివ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ నెల 21న సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం వెల్లడించారు. స్క్వేర్ ఫీట్ అంటే ఇప్పుడు అమౌంట్ చెప్పాను కదా, 12 గంటలకు ఇక్కడ వచ్చే కార్యక్రమం కూడా మనకు ఉంది కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రేపటి రోజు చాలా విశిష్టమైనది. ఇది అందరూ కూడా బాగా ప్రచారం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. రేపు శుక్రవారం అమ్మవారు ఆమె సంపూర్ణమైనటువంటి ఒక ఆమె ముత్తైదువును మనం సౌభాగ్యవతి అంటామా, సౌభాగ్యవతి అంటే సౌభాగ్యవతి ముత్తైదువులకు 5 వస్తువులు వాళ్ళకు కంపల్సరీగా ఉండాలి. ఒకటి పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రం, పూలు. ఈ 5 వస్తువులు అనేది ముత్తైదువులు కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇది మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. ముత్తైదువులకే పెద్ద ముత్తైదువుగా గంగమ్మ తల్లి ఉంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది ముత్తైదువులు కలిసి
రేపటి రోజు రేపు ఉదయం 9 గంటలకు పైన చెరువు కట్ట పైనుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం, కనీసం అంటే 4-5 వేల మంది ముత్తైదువులు మొత్తం నియోజకవర్గ అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసి మనకు సుప్రసిద్ధ మన ఇంద్రకిలాద్రి కొండపైన వెలిసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయం నుంచి పసుపు, అదేవిధంగా మదురై మీనాక్షమ్మది కుంకుమ అనేది చాలా ప్రసిద్ధి కాబట్టి అక్కడి నుంచి కుంకుమ, కంచి కామాక్షి శక్తిపీఠం అక్కడి నుంచి కూడా మన గాజులు, అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులే చైర్మన్ గారే వస్త్రం, పట్టు వస్త్రాలు తీసుకురావడం, కుప్పం ప్రాంతంలో పూల రైతులకు పూల పండిస్తారు కాబట్టి పూల రైతులందరి తరఫున పూలు ఈ 5 వస్తువులు సేకరించి రేపు వచ్చినటువంటి ముత్తైదు మహిళా సోదరి మండలందరికీ కూడా ఇక్కడ తాంబూలం అమ్మవారి ఆలయం తరఫున వాళ్ళకు ఈ 5 వస్తువులు కూడా ఇచ్చి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మన గంగమ్మ జాతరలో శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి 15 నుంచి 20 వేల మంది భక్తులు మంచి విందు భోజనం రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, అమ్మవారికి సంబంధించిన ఆలయం ఇది ఎంతో శక్తివంతమైంది. అమ్మవారు శక్తి స్వరూపిణి, ఉగ్ర రూపం కాబట్టి ఇక్కడ వస్తానే మన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఉగ్రం వచ్చేస్తూ ఉంది, ఆవేశాలు వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఆవేశాలు అనేది మంచిదే, కానీ అది ఈ ప్రోగ్రాంకు అంతరాయం కాకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా అందరూ సంయమనం పాటించి ప్రశాంతంగా అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుతూ, ఈ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ప్రభుత్వం నిర్ణయించిన, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన కమిటీ ఎలాగో ప్రభుత్వ పరంగా అది తప్పకుండా అది ప్రోటోకాల్ ఉంది, వారితో పాటు తోడ్పాటు అందించడానికి ఇది చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క కమిటీ వేసుకోమని చెప్పి మన ఆలయ కమిటీ వారిని అందరినీ కూడా మేము కోరాం. ఈ ఆలయ విషయాల్లో బాగా తెలిసినటువంటి వ్యక్తి మనోహర్ గారు కూడా ఉన్నారు, వారు సూచనలు కూడా తీసుకొని ఇక్కడ మా నాయకులందరూ కూడా ఎన్నో ఏండ్లు ఇటువంటి కార్యక్రమాల్లో మేము మునిగి తేలిన వాళ్ళు కాబట్టి గంగమ్మ ఆలయం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా అందరూ కలిసి దీన్ని బాగా జరిపించాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు మీరు చెప్తారా? తిరుపతి గంగమాంబ దేవస్థానానికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్మన్న గారికి, మరియు డాక్టర్ సురేష్ బాబు గారికి, మరియు మనోహర్ గారికి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి, మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. నిన్నటి రోజు మొట్టమొదటిసారిగా నా ఆధ్వర్యంలో ఉండిగా తీసాం. ఉండిగా తీస్తే బంగారు వస్తువులు 57 గ్రాములు, లక్కతో కూడిన బంగారం 13 గ్రాములు, మొత్తం బంగారం వచ్చి 71 గ్రాము ఉండింది. వెండి వస్తువులు 169 గ్రాములు ఉండింది. నోట్ల కట్టలు 20,27,570 రూపాయలు నోట్లు ఉండింది. చిల్లర 1,03,480 రూపాయలు ఉండింది. మొత్తం కలిపి 21,31,050 రూపాయలుగా నిన్న తేలింది. నిన్న దేవాదాయ శాఖకు సంబంధపడ్డ ఈవో గారు, మేము, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో డిపాజిట్ చేశాం. డబ్బు భద్రంగా అక్కడ ఉంది. ఈ యొక్క కలెక్షన్ ఎంత టైం అంటే ఖాళీ 7 నెలలు, 7 మంత్స్, 7 నెలలకే మనకు 21,31,000 చిల్లర పడింది. అప్పుడు 5 ఏండ్లకు ఎన్ని కోట్లు పడింది, అలా డబ్బులే ఏడపోయింది. ఇంతవరకు లెక్కలు ఇవ్వలే, ఏ లెక్కలు ఇవ్వలే. ఎవరిని అడిగితే వాళ్ళపైన వీళ్ళు చెప్తారు, వీళ్ళపైన వాళ్ళు చెప్తారు. అంటే ఒక యావరేజ్గా మనం లెక్కేసుకుంటే కూడా ఓ 3 కోట్లు నిండాల క్యాష్. లేదు 3 లక్షలు అంటే అంతే కదా సార్, నెలకు 3 లక్షలు అంటే. ఒక నిమిషం ఉన్నా ప్లీజ్. అది లేదు, 1 రూపాయి కూడా లేకుండా మనల్ని వదిలినారు. ఇప్పటికీ వాళ్ళని లెక్కలు అడుగుతూ ఉన్నాము. ఇప్పటివరకు సరైన లెక్కల్లో వాళ్ళు చూపించడం లేదు. దీనికి ముందు
మనం బంగారు నగలైతే ఏదైతే బంగారు నగలు దేవస్థానానికి చెందిన బంగారు నగలు ఈ మాదిరి ప్రింటింగ్ వేసినాం. దీనికి ముందు విజయుడు ఉన్న పీరియడ్లో 2012లో ఈ మాదిరి ప్రింటింగ్ వేసి మొత్తం బంగారు 1 కేజీ 82 గ్రాములు అప్పుడే ఉండింది. నేను నా హ్యాండర్ 2016-17లో నా దగ్గరికి వస్తే 1 కేజీ 700 గ్రాములు నా చేతికి హ్యాండ్ ఓవర్ చేసినారు. 1 కేజీ 700 గ్రాములు 2 సంవత్సరాలు చేస్తేనే నేను 2 కేజీల 700 గ్రాములు ఇచ్చాను. అంటే ఒక సంవత్సరానికి 1/2 కేజీ గ్యారంటీ. అమ్మది ఒక సంవత్సరానికి 1/2 కేజీ గ్యారంటీ. 5 ఏళ్ళకు 2.5 కేజీ ఉండాలి. వాళ్ళు లెక్కలు పెడితే ఒక సంవత్సరం ఏమో 0 చూపించాడు ఈవో, ఇంకో సంవత్సరం మీద సమ్ ఏదో కొంచెం చూపించాడు. మొత్తం ఎదుర్కొంటే 200 గ్రాములు కూడా లేదంటారు బంగారు. తర్వాత నేను ఇచ్చిండేది, వాళ్ళు ఇచ్చిండేది అప్పుడు 4 కేజీల 92 గ్రాములు నా చేతికి ఇచ్చింది. అప్పుడు నేను ఇచ్చిన వెండి 36 కేజీలు, 2 ఏళ్ళకే 36 కేజీలు. ఆ అమ్మకు వేసే భక్తులు వేసే తాలిబొట్లు చిన్న చిన్న వస్తువులనే మనం భద్రంగా పెట్టింటే ఇంకేం చేయాల్సిన పని లేదు. ఇంటించి తూక్కో చేయాల్సిన పని ఏమీ లేదు. ఆ అమ్మకు భక్తులు వేసిన దాన్ని భద్రంగా పెట్టింటే అమ్మని మొత్తమే బంగారులో చేసిండొచ్చు. టోటల్ అమ్మనే బంగారులో చేసిండొచ్చు. కాబట్టి ప్రశ్నించేదానికి జనాలకు అప్పుడు స్ట్రెంత్ ఉండేలే, నాయకులకు స్ట్రెంత్ లేకపోవడమో లేదో ఏం కావడమో తెలియదు. కానీ మొత్తము తినేయడం జరిగింది. ఇక్కడ 1 రూపాయి కూడా డబ్బులు లేదు. వచ్చిన వెంటనే మనకు అమ్మకు ఎదురుగా ఉండే బిల్డింగ్ 2 బిల్డింగ్లు ఉంది. ఇక్కడ వేరే వాళ్ళకి సంబంధపడింది ప్రైవేట్ ల్యాండ్. దానికన్నా తీసి కొట్టేసి ఆ తర్వాత పోతే దేవస్థానానికి చెందిన 39 సెంట్ల ల్యాండ్ మన చంద్రబాబు నాయుడు గారు దీనికి ముందే ఇచ్చారు. మనకు దీనికి ముందే 39 సెంట్లు ఇచ్చారు. ఈ 5 ఏళ్ళనే తిరిగి మళ్ళీ మారింది. అమ్మ పేరు ఉండిన 1Bలో ఇప్పుడు దేవాదాయ శాఖ అని పెట్టేశారు. అంటే దేవాదాయ శాఖ అంటే వినాయకుడా, మురుగుడా, ఈశ్వరుడా ఎవరు లేకుండా అది ఒక కాంప్లెక్స్ చేసి 5 ఏళ్ళలో పెట్టినారు. మళ్ళీ దీనికంతా ఇచ్చాము. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. దాన్ని రెక్టిఫై చేసి ఆ 39 సెంట్లని దేవస్థానానికి ప్రసాదించాలని చెప్పాము. దానికి పోవాలంటే దారి లేదు కాబట్టి ఈ బిల్డింగ్ కొని దాన్ని డెమాలిష్ చేసి ఆడికి పోతామంటే ఆ 39 సెంట్లు వస్తుందని దాన్ని కొన్నాం. అది 1 సెంటు వచ్చి నిత్యానందన్ ఉంది 1 స్క్వేర్ ఫీట్ 11,000 చిల్లర పడింది. మన రావుకాలం శ్రీనివాసులది 1 స్క్వేర్ ఫీట్ 7,500 పడింది. ఫస్ట్ 7,500 కొన్నాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని అది కొన్నప్పుడు దాన్ని అదే రేట్నే అనౌన్స్ చేసాం. కాబట్టి అదే రేటే పెట్టాం. పబ్లిక్ ఉండాలా, పబ్లిక్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలనే ఉద్దేశంతో దాన్నే పెట్టాం. భూదానం అని ఒక పేరు పెట్టి పిఎస్ఎం సార్ ఎప్పుడూ నాకు చెప్పేవాళ్ళు దాన్ని చేయమని. ఒకడికి ఎవరిస్తారు అన్న ఇట్లా అంటాడని అనుకుంటా ఉంటాయి. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు ఆచరణలో తెచ్చేదానికి ఒక మంచి అవకాశం వచ్చింది. రావుకాలం శ్రీనుడు ఒక వస్తువు అనేది చేతికి ఇచ్చినాక దాని ధర నిష్కరణ అయిన తర్వాత ఇది ధర అని చెప్పి పబ్లిక్ చెప్పే అవకాశం చిక్కింది. దానికి ముందు ఆ అవకాశం లేకపోయింది, ఎవరు ఇవ్వలేదు. అటువంటి మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. విద్యాసాగర్ వైసీపీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేశాం. వైసీపీ పార్టీ కోసం కష్టపడిన కొంతమందితో మాత్రమే ఇన్ఛార్జ్ భరత్ సమావేశాలు పెట్టుకున్నారు. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ మునిస్వామి మరియు ఆయన తల్లి 15వ వార్డు కౌన్సిలర్లను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. నా తోటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినా నన్ను సస్పెండ్ చేసినా ఒక్కటే అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. కుప్పం నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు ఇన్ఛార్జ్ ఇస్తే బాగుండేది. కుప్పంలో అందుబాటులో లేని భరత్ వెంట ఉంటే మనం పార్టీకి న్యాయం చేయలేమని రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. కూడా ఈ రోజు పోస్ట్ చేస్తున్నా. ఇది క్లియర్. దీంతో ఇస్తా నా దగ్గర అంటే లోకలైట్స్ ఎవరైనా ఇన్ఛార్జెస్గా అవైలబిలిటీలో ఉండే వాళ్ళు పెట్టింటే అసలు ఈ పరిస్థితి ఉండదేమో అనిపిస్తూ ఉంది నాకు. సో భరత్ అనే వ్యక్తి ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని కుప్పంలో రాజకీయం చేయాలంటే కుదరదు. కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళని నమ్ముకొని ఆల్రెడీ అన్ని ఇష్యూస్లోనూ ఇబ్బందులు పడేదానికంటే
ఆ పార్టీకి మనం న్యాయం చేయం కాబట్టి పార్టీకి రాజీనామా చేసేది బెస్ట్ అనేసి నిర్ణయం తీసుకొని ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదే పత్రికా విలేకరు ముందర పెట్టి ఈరోజు చేయాలనేసి నిర్ణయం తీసుకొని పత్రికా సోదరులందరినీ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట వినిపించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కార్యకర్తలను కాపాడుకొని పోవటం, పార్టీ బలోపేతం చేసేదే మా పని తప్ప మేము వేరే ఏది మేము వేరే దాంట్లో ఇన్వాల్వ్ కాము. మాకు వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ లేకపోతే పార్టీ పర్సనల్ అఫైర్స్లో కానీ ఇలా దాంట్లో దీంట్లో ఇన్వాల్వ్ కాము. ఏ పార్టీలో పనిచేసినా క్లియర్గా ఆ పార్టీకి పనిచేస్తాం కాబట్టి. ఈవెన్ జేఎన్ శ్రీనివాస్ ఉన్న కూడా నాకు కాల్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. చూద్దాం, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేనే ఫస్ట్ అక్కడక్కడ వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ స్టెప్ టీడీపీ నుంచి కాలు పెట్టింది వైఎస్ఆర్సీపీలో నేనే ఫస్ట్ లీడర్. ఇప్పుడు కూడా ఇక్కడ సస్పెన్షన్లు ఇవి డ్రామాలు జరుగుతున్నాయి కానీ రాజీనామా ఇచ్చి పార్టీ వద్దని బయటపోవడం ఫస్ట్ క్యాండిడేట్ నేను ఈరోజు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ మనకు వాల్యూ ఇస్తుంది అనుకుంటే ఆ పార్టీలో పనిచేస్తాం. ఎవరికి భయపడటం కానీ లేదా కేసులకు భయపడటం కానీ అట్లాంటివన్నీ ఏం లేవు. ఇప్పుడు వచ్చిన పరిస్థితుల ప్రకారం నేనైతే రాజీనామా చేస్తాను స్ట్రైట్ అవే. నేను అదే చెప్తున్నా కదా శివ, ఏ పార్టీకైనా పోవచ్చు, మీ సొంత నిర్ణయం ఇది. అందరినీ మీరు అన్నది 100% కష్టం. టీడీపీలో ఉన్న బయట పెత్తనమే. ఈ వైకాపా స్వతంత్రంగా కూడా నిర్వహించి పార్టీ బలోపేతానికి కూడా చాలా కృషి చేసినారు. అంతటి సముచిత స్థానంలో ఉండి ఆనాడు రాజీనామా చేసేదానికి గల కారణాలు ఏంటి? ఎక్కడైనా తెలుగుదేశమైనా వైఎస్ఆర్సీపీలైనా ఒక్కరి వల్లే పార్టీ నాశనం అయిపోతాం. ఆ ఒక్కరు ఎవరు మీకే తెలుసు. కాబట్టి నేను ఇంతకుముందు కూడా లోకల్ అని ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇన్ఛార్జీల గురించి తప్పుగా నేనైతే ఏమి చెప్పడం లేదు, కానీ అప్పట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారము ఒక్కరి వల్ల పార్టీ నాశనం అయిపోతాం. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నాం. కేసులే కాదు, అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఒక్కటి సెల్ఫిష్ కోసం అందరూ బలైపోతున్నాం. కాబట్టి అదొకటి. ఇంకొక నా ప్రత్యేక విన్నపం మీకు పంపించేయటము మరి విచిత్రంగా ఉంది. ఇది కనీసం ఏం జరిగిందని అడగకుండా కూడా ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోకుండా అతను సస్పెండ్ చేసేది. దాని సారాంశంగా నేను కూడా మున్స్వామితో చాలా వరకు ట్రావెల్ చేసి జరగడం జరిగింది. అన్ని ఉన్న టూ పార్టీస్లో కూడా చాలా వరకు మేమిద్దరు కలిసి జర్నీ చేసి అయింది. సో ఇలాంటి తరుణంలో వాళ్ళు సస్పెండ్ చేసినా నన్ను సస్పెండ్ చేసినా ఒకటే అనే భావంతో నాకు వీళ్ళేం సస్పెండ్ చేసేది నేనే పార్టీ నుంచి వైదొలిగేస్తాము అనేసి నిర్ణయం తీసుకొని నిన్న కొందరు నా సహచరులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పారు. సో ఈరోజు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే శ్రీ భువన కరుణాకర్ రెడ్డి గారికి నా రిసిగ్నేషన్ లెటర్స్, నేను పార్టీ సభ్యత్వం కానీ ఇంకా దీంతో ఉన్నాను కాబట్టి రెస్పెక్టెడ్గా వాళ్ళకు పంపించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఏ పార్టీలో పనిచేసినా నా వరకు నాతో ఉన్న అందరూ హానెస్ట్గా పనిచేశారు. ఈవెన్ కేసులు తెచ్చుకోవడం కూడా జరిగింది. జైలు పంపించినారు, రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. ప్రజెంట్ కూడా ఇంకా కేసులు పెట్టుకొని తిరుగుతున్నాం. మేము దాదాపు దగ్గర 9 సంవత్సరాల వెనక ఉన్న కేసులన్నీ కూడా ఇంకా మేము చిత్తూరు జిల్లా కోర్టులో తిరుగుతున్నాం. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయటము, వాళ్ళు ఈవెన్ మున్స్వామి అయినా చాలా కేసులు పెట్టారు. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయటం చాలా విడ్డూరంగా ఉంది. సేమ్ టైము మా వరకు కార్యకర్తలు ఎప్పుడు మమ్మల్ని ఏ రోజు మాకు ఫోన్ చేసినా ఇమీడియట్గా వాళ్ళ కష్టాలు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా అందుబాటులో ఉండే వ్యక్తులుగా మేము కుప్పంలోనే ఉన్నాం. కుప్పం వదిలేసి ఎక్కడా పోవటం లేదు. అలాగే ఇచ్చిన బాధ్యతలు ఏమైతే ఇచ్చారో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కానీ లేదా మున్స్వామికి ఇచ్చిన వైస్ చైర్మన్స్ కానీ ఎక్కడ మేము ఎలాంటి తప్పిదాలు చేయకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఊర్లు వదిలేసి బయట పోకుండా
ముఖ్యంగా కుప్పంలోనే ఉంటూ మాకు అందుబాటులో ఎవరైతే కార్యకర్తలు మా గురించి మా దగ్గరకు వచ్చి మాట్లాడతారో వాళ్ళకు వీలైనంతవరకు హెల్ప్ చేసేటట్టు జరుగుతుంది, కానీ ఎప్పుడు ఊరు చేసి బయట ఉండటం మాత్రం లేదు. లీడర్షిప్ ఎవరైతే ఉండి ఏ పార్టీ అయినా లోకల్ లీడర్షిప్ ఉండి మేము వెన్ను ఉంటామనే నాయకులతోనే ప్రయాణించండి. ఏ పార్టీ అయినా ఇక్కడ ఏ పార్టీలో పనిచేయాలనేది ఎథిక్స్ పెట్టుకునేసి డ్యామేజ్ అయ్యేదానికంటే ఏ పార్టీలో పనిచేసినా లోకల్ లీడర్షిప్ ఉండి మమ్మల్ని కాపాడతారు అనే నాయకులతో పనిచేయటము, ట్రావెల్ చేయడం బెస్ట్ అనేసి నా డెఫినెట్గా. ఇప్పటివరకు ఒక లీడర్షిప్ లీడ్ చేసిన వ్యక్తులు మేము. ఏ పార్టీకి అవసరమైతే ఆ పార్టీ నిర్ణయాలు బట్టి ఆ పార్టీలో ఉండే మా సముచిత స్థానం చూసుకుంటూ ఖచ్చితంగా ఎప్పుడు పబ్లిక్లోనే ఉండాలనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది రాజకీయ సన్యాసం అయితే కాదు. ప్రాపర్ రాజకీయాలు చేయలేకపోతున్నామనే ఒక బాధతోనే బయటకు పోవడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడేమో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్లో వెళ్ళిపోతే పనులు చేసుకుంటామనే వ్యక్తి అయితే నేనైతే కాదు. నేను 2017లోనే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే పార్టీ రాజీనామా చేసి నేను వైఎస్ఆర్సీపీలో పార్టీలో వచ్చిన. అందరికీ తెలిసి వచ్చిన తర్వాత ఈ కుప్పంలో నేను స్టేట్లో లేకపోతే డిస్ట్రిక్ట్ దాని గురించి నేను పనికిరాని మాటలు మాట్లాడదలుచుకోలేదు. కుప్పంలో మేము అంటూ ఒక గుర్తింపు తెప్పించాము. పార్టీలో కష్టపడతాము, ఎలా కష్టపడతాం హానెస్ట్గా అనేది మాత్రం క్లియర్గా ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఏ పార్టీ మాకు కరెక్ట్ అనిపిస్తుందో ఆ పార్టీలో నిర్ణయం తీసుకొని ఇంకా అందరితో లేదు, ఇంకా అలాంటివి ఏమీ లేవు. దూది వెంకటాపురంలోని వ్యవసాయ కొనుగోలు కేంద్రంలో ఏఈఓ ప్రణతి సస్పెండ్ను ఎత్తివేయాలని ఆందోళన చేపట్టిన రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఏఈఓ విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులపై వేటు వేశారు. ఈ సందర్భంగా దూది వెంకటాపురం రైతులు భీమగాని సురేష్ మాట్లాడుతూ దూది వెంకటాపురంలోని వరి కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడ్డారని, వ్యవసాయ శాఖ ఏఈఓ ప్రణతిని సస్పెండ్ చేయడం తగదని వారు పేర్కొన్నారు. దళారీలను పక్కకు పెట్టి నిజమైన లబ్ధిదారుల రైతులను వడ్లు కొనుగోలు చేస్తున్న వారిని విచారణ జరపకుండా సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వెంటనే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని వారు రైతులతో సంతకాల సేకరణ చేపట్టి జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకీర్తి సిద్ధులు, చిమ్మి రాజు, గ్రామంలోని రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్ ట్రెండ్స్ వారి ఆధ్వర్యంలో 2024-2025 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు రాసి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత అయినటువంటి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో రిలయన్స్ ట్రెండ్స్ వారి ఆధ్వర్యంలో 24-25 విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని 10వ తరగతి విద్యార్థులకు ప్రగతి సెంట్రల్ స్కూల్ మరియు మంజీరా స్కూల్ స్టూడెంట్స్ కి చిరు సత్కారం చేశారు. ఇందులో భాగంగా రిలయన్స్ ట్రెండ్స్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ భావి తరాలకు ఆదర్శంగా కావాలని, వారి యొక్క లక్ష్యాలను అత్యున్నత శిఖరాలకు చేరాలని, విద్యార్థులకు ప్రోత్సాహంతో వారి యొక్క సంకల్ప బలం కూడా తోడ్పడుతుందని, సమాజంలో ఒకరిగా తమ వంతు సత్కారం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెండ్స్ మేనేజర్ నువ్వుల సతీష్, డిపార్ట్మెంట్ మేనేజర్ జంగీటి శ్రీకాంత్ మరియు స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. సౌదీ అరేబియాలో కోదాడ పట్టణానికి చెందిన షేక్ తాజుద్దీన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు.
సౌదీ అరేబియాలో కోదాడ పట్టణానికి చెందిన షేక్ తాజుద్దీన్ దమాం పట్టణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాజుద్దీన్ జీవనం కోసం గత 10 సంవత్సరాల క్రితం దమాం పట్టణానికి వెళ్లి కార్ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో తానే సొంతంగా ఒక వ్యక్తి పేరు మీద లైసెన్స్ తీసుకొని కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. కపిల్ అనే వ్యక్తి వేధిస్తూ ఈ నెల 8వ తారీఖున పెట్రోల్ పోసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తాజుద్దీన్ స్నేహితుల ద్వారా మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలియడం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మృతదేహాన్ని కోదాడకు తీసుకువచ్చేలా ఆర్థిక సహాయం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. మునగాల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని ఆరోపిస్తూ మునగాల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎంపిక చేసిన అనర్హులను తొలగించి అర్హులకు ఇల్లు కేటాయించి ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కందిబండ సత్యనారాయణ, ఊడుం కృష్ణ, ఎల్పి రామయ్య, గడ్డం లింగయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబుకు షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. పదవి నుండి తొలగిస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ తాజాగా జీవో విడుదల చేశారు. సురేష్ బాబు తన కుటుంబానికి చెందిన ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్స్ సంస్థ ద్వారా కడప నగరంలో వివిధ అభివృద్ధి పనులను చేయించినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో పురపాలక చట్టం నిబంధనలు పాటించనందుకు ఆయనపై వేటు వేశారు. కడప పట్టణంలో కాంట్రాక్టులు చేసిన సంస్థ ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 30 లక్షలకు పైగా మేయర్ అవినీతికి పాల్పడినట్లు మున్సిపల్ శాఖ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్యదర్శి ఎదుట సురేష్ బాబు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆయన వివరణపై సంతృప్తి చెందకపోవడంతో అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కడప మేయర్, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవికి మధ్య అనేక సార్లు విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబును కూటమి ప్రభుత్వం కుట్రతో పదవి నుండి తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సొంత జిల్లాలో మేయర్ను పదవి నుండి తొలగించడంతో వైసీపీ అధినేత జగన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పాకాలలో అత్యంత వైభవంగా శ్రీ సత్యమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులను అందుకున్న స్థానిక ప్రజలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో శ్రీ సత్యమ్మ తల్లి ఊరేగింపు జాతర కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు కలిసి బుధవారం సాయంత్రం నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో, డ్రమ్స్తో, అమ్మవారి పాటలతో పుర వీధుల్లో శ్రీ సత్యమ్మ తల్లిని ఊరేగించారు. సత్యమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి ఇంటి దగ్గర పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు భక్తులు, ప్రజలు. కుప్పం నడిబొడ్డున వెలిసిన తిరుపతి గంగమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ. కుప్పం నడిబొడ్డున వెలిసిన తిరుపతి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేపడతారు. అమ్మవారి జాతరకు కుప్పం తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో పక్క రాష్ట్రాల నుండి జాతర రోజు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు చేపడుతున్న పోలీస్ అధికారులు. జాతరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ. తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి గంగమ్మ వారిని దర్శించుకున్న ఎస్పీకి మర్యాద పూర్వకంగా తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పార్థసారథి, పోలీస్ అధికారులు, గంగమ్మ గుడి చైర్మన్ రవి చంద్రబాబు, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.